Hi friends, this is Venkat from VRL Training. ఈ వీడియోలో మనం PostgreSQL లో ఉన్న PgAdmin అనే టూల్ గురించి చూద్దాం. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో దీన్ని యూజ్ చేసుకుని మనం PostgreSQL లో ఉన్న డేటాబేసెస్ ని యూజర్స్ అందరినీ కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. PgAdmin ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టూల్ ఫర్ managing PostgreSQL databases. It provides a user-friendly interface for performing various database administration tasks, making it an essential tool for PostgreSQL users. Here are the some of the key users of PgAdmin. Okay, databases create చేయడానికి, మేనేజ్ చేయడానికి, అలాగే డేటాని క్వరీ చేయడానికి, లేకపోతే డేటాని డేటాబేస్ టేబుల్స్ మ్యానిపులేషన్ చేయడానికి, అలాగే సర్వర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్, అలాగే యూజర్ మేనేజ్మెంట్, కొత్త యూజర్స్ని క్రియేట్ చేయడానికి, డేటాబేస్ని క్రియేట్ చేయడానికి, డేటాబేసెస్ని రీస్టోర్ అండ్ బ్యాకప్ చేసుకోవడానికి, విజువల్ స్కీమా రిప్రజెంటేషన్ పర్పస్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా, ఆబ్జెక్ట్ సెర్చ్ అండ్ నావిగేషన్, విజువల్ క్వరీ బిల్డర్, ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, వీటన్నిటి పర్పస్ మనం PgAdmin టూల్ని వాడుతూ ఉంటాం అనమాట. సో PgAdmin మరి ఎలా ఓపెన్ చేసుకోవచ్చు? మీరు విండోస్లో సెర్చ్ బటన్ ఉంటుంది కదా, విండోస్ ఐకాన్ పక్కన అక్కడికి వెళ్ళి PgAdmin అని చెప్పి PgAdmin అంటే PgAdmin 4 ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఏనుగు బొమ్మతోటి దాన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే PgAdmin మేనేజ్మెంట్ టూల్స్ ఫర్ PostgreSQL అని చెప్పి కనపడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్, అలాగే క్వరీ బిల్డర్, ఇవన్నీ కనపడుతున్నాయి. ముందు మనం సర్వర్ తోటి కనెక్ట్ అవ్వాలి. సో నా దాంట్లో 14, 16 రెండు ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. సో 16 సర్వర్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే సో మనకి యాక్చువల్గా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఆల్రెడీ పాస్వర్డ్ని సేవ్ చేసి అటు పెట్టేశాను అనమాట. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే డేటాబేసెస్, లాగిన్ అండ్ గ్రూప్ రోల్స్, టేబుల్ స్పేసెస్ అని చెప్పి 3 మెయిన్ లిస్ట్స్ కనబడుతున్నాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డ్రాప్ డౌన్లో సో మెనీ ఆప్షన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. డేటాబేసెస్లో మనకి స్కీమాస్లో టేబుల్స్ అని చెప్పి కనబడుతుంది. సో మన దాంట్లో ఉన్న టేబుల్స్ ఉన్నాయని చూద్దాం. ఓకే, ప్రెజెంట్ అయితే మన దాంట్లో ఏమి టేబుల్స్ లేవు. అలాగే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుని సో మన డేటాబేస్ సర్వర్ని సెలెక్ట్ చేసుకుని డేటాబేసెస్లో సో ఇది పోస్ట్గ్రెస్ అనే ఒక బై డిఫాల్ట్గా ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో పోస్ట్గ్రెస్ మీద క్లిక్ చేసుకుని క్వరీ టూల్ ఆల్ట్ షిఫ్ట్ క్యూ, సో దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు నార్మల్గా ఏదైనా డేటాబేస్లో మీరు ఎలాగైతే క్వరీస్ రన్ చేస్తారో రాస్తారో ఇక్కడ కూడా ఆ విధంగా రాయొచ్చు మనం. ఓకే, ఇంకా సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే, ఈ విధంగా మనం PgAdmin 4 టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కామన్గా మనకు అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ PgAdmin, ఓకే, వాట్ ఈస్ ద కీ బెనిఫిట్స్ ఆఫ్ PgAdmin, యూజర్ ఇంటర్ఫేస్, కాంప్రహెన్సివ్ ఫీచర్, విజువల్ క్వరీ బిల్డర్, క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్, ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. ఓకే, సో తర్వాత హౌ టు యూ కనెక్ట్ PgAdmin టు PostgreSQL సర్వర్. సో లాంచ్, ఇప్పుడు మనం చేసింది లాంచ్ PgAdmin, సెలెక్ట్ బ్రౌజ్ సర్వర్స్, click add button to provide the connection details. Okay, how to create new database, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చెప్తాము. కొత్త డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాము, అలాగే కొత్త యూజర్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. సో బిహేవియరల్ PgAdmin క్వశ్చన్స్లో మీకు PostgreSQL PgAdminకి అలాగే PSSQL అంటే PSSQL అంటే మనకి ఎలా ఉంటుందంటే కమాండ్ ప్రాంప్ట్లో ఉంటుంది. ఇక్కడ PSSQL అని టైప్ చేయండి. PSSQL అని టైప్ చేస్తే మనకి SQL షెల్ PSSQL అని చెప్పి కనబడుతుంది కదా, ఇది మన కమాండ్ ప్రాంప్ట్. ఓకే, లోకల్ హోస్ట్, యాక్చువల్గా బై డిఫాల్ట్గా మన సర్వర్ వచ్చి లోకల్ హోస్టే, తర్వాత డేటాబేస్ పోస్ట్గ్రెస్ తోటే కనెక్ట్ అవుతున్నాం, ఒకటే ఉంది కాబట్టి పోర్ట్ వచ్చి 5432 కామన్, యూజర్ నేమ్ వచ్చేసి పోస్ట్గ్రెస్. ఓకే, తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనం పెట్టుకున్న పాస్వర్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం PostgreSQLలోకి కనెక్ట్ అయ్యాం. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు ఇన్స్టెడ్ ఆఫ్ PostgreSQL కమాండ్ లైన్. సో PgAdmin జనరల్లీ ప్రిఫర్స్ ఫర్ టాస్క్ దట్ రిక్వైర్ విజువల్ ఇంటర్ఫేస్ ఫర్ యూజర్స్ who are not comfortable with the command line tools. For example, PgAdmin is useful for. సో మనకి ఇలా టైప్ చేయడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది.
దీనికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం PgAdmin టూల్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి PgAdmin టూల్ని యూజ్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ సచ్ as tables, views and functions. On the other hand, PSSQL is often preferred for more advanced tasks. So when price control over the query execution environment is needed, for example, writing complex SQL query with advanced features, అప్పుడు మనం PSSQL వాడతాం. ఓకే, అంటే కమాండ్ లైన్ అప్పుడు వాడతాము. రైటింగ్ ఏ కాంప్లెక్స్ SQL queries with advanced features, tuning and optimizing query performance, executing scripts and automating database operations. సో అడుగుతారు మనం మెయిన్గా ఈ టెన్నిట్లో కల ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏంటంటే PSSQLకి లేకపోతే PgAdminకి, PSSQLకి PgAdmin ఎప్పుడు వాడతాము, డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. ఓకే, సో కాంప్లెక్స్ క్వరీని రన్ చేసేటప్పుడు మనం విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ రన్ చేసేటప్పుడు PSSQL వాడతాము, ఆప్టిమైజేషన్ పర్పస్ PSSQL వాడతాము, అలాగే ఆటోమేటింగ్ ద డేటాబేస్ ఆపరేషన్స్ అప్పుడు కూడా PSSQL కమాండ్ని వాడుతూ ఉంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా డిఫరెంట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే ఏదైనా కోర్స్ కావాలంటే నా నెంబర్ రిఫర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ ఆన్లైన్లో టీచ్ చేస్తానన్న మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ నా నెంబర్ని రిఫర్ చేయండి.